అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకూరు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకూరు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనువడైన యశ్వంత్ భీమరావుతో పాటు ముమ్మిడివరం టీడీపీ కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాంట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ భీమరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అందరూ అనుసరిస్తూ వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో 158 దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. అంబేద్కర్ అంటే ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదని, భారతదేశానికి దిశ దశ చూపిన మహనీయుడని కనుక ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గ నలుమూలల నుండి అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. మొన్న ఢిల్లీలో గారు ఈ కోనసీమలో అంబేద్కర్ జిల్లాలో ఎక్కడ దళితులకు ఏ సమస్య వచ్చినా ముందుండి ఈ కార్యక్రమం నడిపించేటువంటి మహానాయకుడు ఇంకా మన ముందే ఉన్నారు. ఇక్కడ చాలా మంది హైదరాబాద్ మహారాజా పెద్దలందరూ కూడా ఉన్నారు. అశోక్ గారి, వివేకానంద గారు కానీ ఎక్కడో పూరి గుడిసెల్లో చాలీసారికి బట్టలతో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, చదువుకోవడానికి వీలైన పరిస్థితుల్లో ఊరికి పూరి పక్కల్లో ఉండేటువంటి మనల్ని ఈవేళ దాని దగ్గర నడిపట్టుకు తీసుకొచ్చి సభ్య సమాజంలో మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతికే నాయకుడు కాదు, యావత్ భారతదేశానికి ప్రపంచానికే నాయకుడు. అందుకనే ప్రపంచం నలుమూలల భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ తిరిగినా ఒకే ఒక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఎక్కడ చూసినా 7 లక్షల portfolios are there. I am talking 1942. That time Baba Sahib observed that our labor is working on the mining. They are work for the 12 hours. Then Baba Sahib passed the resolution. From 12 hours to 8 hours, Baba Sahib converted to working hour to the 8 hours. First time in India. Baba Sahib passed the maternity leave of the women.